పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. చిన్నప్పటి నుంచి వింటున్న సామెతే అయినా చెట్టు కేవలం ప్రగతికి మెట్టు మాత్రమే కాదు, మానవ మనుగడకు ఆయువు పట్టు, పర్యావరణ హితానికి తోబుట్టు లాంటిది. అంతేకాదు, చెట్టు ప్రకృతి నుదుటిన బొట్టు లాంటిది. అది లేకుంటే ప్రకృతి ముఖచిత్రం కళావిహీనంగా ఉంటుంది. కానీ ప్రగతి పేరుతోనే చెట్లను నరికివేయడం బాధాకరం. సరిగ్గా గమనిస్తే అభివృద్ధి పేరుతో చేసే ప్రతి పని చెట్ల నరికివేతతోనే ప్రారంభమవుతోందనేది జగమెరిగిన సత్యం. అందుకే సహజ సిద్ధమైన పర్యావరణం ప్రస్తుత సమాజానికి దూరమవుతోంది. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరుతో అడవులు, చెట్లు నరకడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని పేర్కొంది. ప్రకృతికి పట్టుకొమ్మలైన చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ఆస్కారమే లేదా? ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలేంటి? ఒకప్పుడు చెట్లంటే మండుటెండలో రోడ్లపై మబ్బులు పరిచినట్లు, వీధిలోని వారందరి ముచ్చట్లకు నెలవైనట్లు, అలసి సొలసిన వారు సేద తీరేటట్లు, పొలంగట్ల మీద చెనుకు సింగులు పోసినట్లు ఉండేవి. కాని అదంతా ఒకప్పటి మాట. అభివృద్ధి పేరుతో చెట్లు, అడవులు నరికివేస్తుండటంతో ప్రకృతి మారుపేరైన మహావృక్షాలు నేల కొరుగుతున్నాయి. దీంతో రోడ్లు, వీధులు, ఇళ్లు, పొలాల గుండా పచ్చదనం అరకొరగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెద్ద సంఖ్యలో చెట్లను కొట్టేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని ఓ కేసు విషయంలో పేర్కొంది. చట్టవిరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు ₹1,00,000 చొప్పున బాధ్యులకు జరిమానా విధించింది. సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటంటే, తాజ్ మహల్ ను కాలుష్యం నుంచి రక్షించేందుకు తాజ్ ట్రపీజియం జోన్ ను ఏర్పాటు చేశారు. చుట్టూ 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు అక్రమంగా నరికివేయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అయితే దీని పరిధిలోని మథురా, బృందావన్లోని దాల్మియా ఫార్మ్స్ లో 454 చెట్ల నరికివేతకు బాధ్యుడైన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. నరికివేతకు గురైన 454 చెట్ల పచ్చదనాన్ని పునరుద్ధరించాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. అక్రమంగా చెట్లు కొట్టినందుకు సదరు వ్యక్తికి చెట్టుకు ₹1,00,000 చొప్పున జరిమానా విధించాలని కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతున్నానని, జరిమానా తగ్గించాలని పిటిషనర్ తెలియచేయగా, పర్యావరణ కేసులో దయ చూపడం కుదరదని, జరిమానా తగ్గించేది లేదని నిర్మోహమాటంగా తేల్చి చెప్పింది. కేవలం ఈ చెట్లు కొట్టేయడం అనేది మానవుల హత్య కన్నా కూడా తీవ్రమైనటువంటి దానిగా పరిగణించాలని చెప్పడమే కాకుండా, ఇంతకుముందు ప్రైవేట్ ప్రాపర్టీస్లో ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది అథారిటీస్ అని ఉండేది. అంటే మండల్ కానీ, డెల్లా కానీ, లేదా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క సంబంధిత అధికారి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నట్టయితే ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఉన్నటువంటి దాన్ని కానీ, లేదా పబ్లిక్ స్థలాల్లో ఉన్నటువంటి దాన్ని మా ఆస్తులు కానీ, ప్రాణాలకు కానీ నష్టం కలిగిస్తున్నాయనే నెపంతో చెట్లు కొట్టేయడానికి పర్మిషన్ తెచ్చుకుని కొట్టేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ తీర్పు నేపథ్యంలో ఏంటంటే, ప్రేయర్ పర్మిషన్ అనేది కూడా కుదరదు. ఇట్లాంటి చెట్లు నరికేయడానికి ప్రేయర్ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పింది. న్యాయస్థానం దృష్టికి ఈ ఒక్క కేసు వచ్చినప్పటికీ దేశంలో అనుమతులు లేకుండా అక్రమంగా చెట్లు కొట్టేస్తున్న సందర్భాలు నిమిషానికి 1 చొప్పున నమోదవుతూనే ఉన్నాయి. దీనివల్ల మానవ మనుగడే అంధకారంలో పడే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఔషధాలు, కలప, కలపేతర ఉత్పత్తులు వంటివి అడవుల నుంచే లభిస్తున్నాయి. పంటలు పండటానికి, జీవజాతుల వికాసానికి వనాలు తోడ్పడుతున్నాయి. వాటిని సంరక్షించడానికి అడుగులు మాత్రం పడటం లేదు. అడవుల సంరక్షణ ప్రాధాన్యం గుర్తు చేసుకోవడానికి దినోత్సవాలే తప్ప ఏ ఒక్కరి దినచర్యలోనూ చెట్లు పెంచుదాం, ఉన్న వాటిని సంరక్షించుకుందామన్న ఊసే లేదు. ప్రకృతిని ప్రేమించుదాం, మహావృక్షాలను కాపాడుదాం అనేవి నినాదాలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్లు చిన్న చిన్న కారణాలు చూపి చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారు. అందుకు పెరుగుతోన్న జనాభా, పట్టణాల విస్తీర్ణం ప్రధాన కారణం. ప్రజల అవసరాలు, జీవనోపాధి, వ్యవసాయం వంటి వాటి కోసం అడవులు కనిపించకుండా చేస్తున్నారు. కాలక్రమేణా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. పరిశ్రమలు, గనులు వంటి ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. తిరిగి వ్యవసాయ భూముల కోసం మళ్లీ అడవులపైనే పడి చెట్లు కొట్టేస్తున్నారు. ఇదంతా ఒక విషవలయంలా మారి చివరికి అడవులు
అడవులే లేకుండా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. తద్వారా వనాల సాంద్రత తగ్గి పలచబారుతోంది. దీంతో పాటు ప్రభుత్వాలు అటవీ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం సమస్యను పెంచుతోందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో అడవులు క్షీణిస్తున్నాయి. దానివల్ల మానవాళికి, వన్యప్రాణులకు తీరని నష్టం వాటిల్లుతోందని పలు సర్వేలు వాపోతున్నాయి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే అంతర్జాతీయ సర్వేక్షణ సంస్థ అంచనాల ప్రకారం 2002-2023 మధ్య ప్రపంచ అడవులు భారీగా తరిగిపోయాయి. దాదాపు 7.63 కోట్ల హెక్టార్ల మేర ఎక్కువ తేమగల సహజమైన అడవులు నశించిపోయాయి. చెట్ల సాంద్రతలో 16%, అడవుల విస్తీర్ణంలో 7.4% నష్టం జరిగినట్లు నివేదిక పేర్కొంది. భారత్లో సుమారు 4.14 లక్షల హెక్టార్ల మేర అడవులు అన్యాక్రాంతమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా జరుగుతోన్న వనాల పెంపకం వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతోందన్నది ప్రభుత్వ వర్గాల వాదన. కానీ అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 2008-22 మధ్య వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 4 లక్షల హెక్టార్ల అటవీ భూములు కనుమరుగయ్యాయి. మరికొన్ని లక్షల హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతమైంది. అటవీ హక్కుల చట్టం కింద దేశం మొత్తంలో 2006 నుంచి 2023 వరకు సుమారు 72.8 లక్షల హెక్టార్ల అటవీ భూమిపై వ్యక్తిగత, సామూహిక హక్కులు మంజూరయ్యాయి. దీంతో అడవుల నరికివేత, కలపను ఇతరత్రా అవసరాలకు మళ్లించడం, వ్యవసాయం తదితర చర్యలతో అడవులు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు తమ ఆవాసాలు కోల్పోయి గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జనావాసాల్లోకొస్తున్నాయి. ఫలితంగా మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆత్మరక్షణ కోసం అడవి జంతువులను హరిస్తోన్న ఘటనలు కొన్నైతే క్రూర జంతువులు చెరలో చిక్కి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మరికొన్ని. ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమైన అటవీ భూములను పునరుద్ధరించడం, స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్క చెట్టు నరికివేసినా కూడా దానివల్ల ఇంకా ప్రమాదం పెరుగుతుంది. వాతావరణ మార్పులు ఇంకా తీవ్ర మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ వ్యక్తి మీద ప్రతి చెట్టుకు 1 లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును అనుసరించి మనము మొత్తం దేశవ్యాప్తంగా అటు ప్రభుత్వ సంస్థల మీద, ఇట్లు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే చెట్లను అకారణంగా నిర్దాక్షిణ్యంగా నిర్మూలిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ తీర్పు ఒక ఆస్కారం ఇస్తుంది. ప్రాథమికంగా ఇది బలం కూడా ఇస్తుంది. అడవులపై ఆధారపడే వారి సంఖ్య పెరిగిపోతుండటము చెట్ల నరికివేతకు కారణమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో అడవులు సమతుల్యత కోల్పోయి పునరుద్ధరణకు మించి అనేక రెట్ల విధ్వంసం జరుగుతోందని అంటున్నారు. సంరక్షణ కొరవడితే ఇప్పుడున్న అటవీ భూములు కాస్త అనతి కాలంలోనే అంతరించిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకని అడవులపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, ఆదాయ మార్గాలను కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. మరోవైపు అడవుల నరికివేత వల్ల వాతావరణంలోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రకృతిలో మార్పులు, వర్షాలు, పెరిగిపోతోన్న ఎండలు, చలి తీవ్రత, పంట పొలాల్లో భూసారం తగ్గిపోవడం వంటివి జరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం, వాతావరణ కాలుష్యం వల్ల భూతాపం పెరిగిపోతోంది. జలవనరులు క్షీణిస్తుండటంతో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీన్ని నివారించాలంటే సౌరశక్తి, పవన శక్తి, బయోగ్యాస్ మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం త్వరితగతిన పెంపొందించుకునే అవసరం ఉంది. తద్వారా శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు వాతావరణ మార్పులు నిరోధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఏ ఒక్కరి సమస్యగా, ఇది యావత్ ప్రతి మనిషి కూడా దీని యొక్క సామాజిక బాధ్యతగా మన ధర్మంగా పాటించాల్సిన అవసరం ఉంది. మనకు నిత్యం ప్రకృతి నుంచి లభిస్తున్నటువంటి స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి, వీటినన్నిటిని మనం సంరక్షించకపోతే మానవ మనుగడకే ప్రశ్నార్థం. కాబట్టి 1986లో ప్రభుత్వం కూడా ఒక చట్టం చేసి అభివృద్ధికి కావాల్సినటువంటి లేదా పరిశ్రమలు స్థాపించాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో చెట్లు నరకాలంటే కంపల్సరిగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం. అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరిట జరిగేటువంటి పర్యావరణ విధ్వంసాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం.
అటవీ భూముల ఆక్రమణ, దుర్వినియోగాన్ని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి. చెట్ల నరికివేత, అటవీ ఉత్పత్తుల అక్రమ సేకరణ, రవాణా వంటి వాటికి సమర్థంగా అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలున్నాయి. వాటిని అధిగమించి అడవుల సంరక్షణ దిశగా అడుగులెయ్యాలి. అటవీ శాఖలో సిబ్బంది, సదుపాయాల కొరత, రాజకీయ ఒత్తిళ్లు వంటి సమస్యలతో చట్టాల అమలు సమర్థంగా సాగడం లేదన్న అభిప్రాయాలను తిప్పికొట్టేలా చెట్ల నరికివేతకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు అటవీ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ అక్రమార్కుల కోరలు విరిచి కటకటాల్లోకి పంపించాలి. అయితే అటవీ సంపదను సంరక్షించి భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలందరికీ ఉందని గ్రహించి అందరము ఆ దిశగా అడుగెయ్యాలి.